ఇప్పుడు రైతు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్నాను. రమేష్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్, ఈ గ్రామ ఉప సర్పంచ్ ఉన్నారు. ఏంది పరిస్థితి, రైతులకి ఎన్ని రోజుల టైం పడుతుంది, వీళ్ళ పరిస్థితి ఏంది, అధికారులు అందుబాటులో ఉంటున్నారో లేదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి ఏంది పరిస్థితి, ఏంది రైతులు మొత్తం గోస ఉచ్చుకునే పరిస్థితి వచ్చింది? అవునండి, ఇక్కడ దాదాపు మేము పంట స్టార్ట్ చేసి 15-20 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకపోగా ఇప్పుడు ఒక 2 లారీలు మాత్రమే ఇప్పటి వరకు, ఇంత పెద్ద సెంటర్ మా కొత్తపల్లి మండలంలోనే మా కాజిపూరు గ్రామంలో అతి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి గ్రామం మాది. ఇక్కడ 2 లారీలు మాత్రమే పెట్టిరు, అది కూడా 42 కిలోల 200 అని స్టార్ట్ చేసి దానికి బి గ్రేడ్, మళ్ళీ అది కూడా మాకు ఏ గ్రేడ్ గా ఫస్ట్ ఇక్కడికి లేపి బి గ్రేడ్ గా ప్రకటించి అక్కడికి వెళ్ళిన తర్వాత రైతులకు ఫోన్ చేసి మీరు బి గ్రేడ్ అయితే దించుకుంటారట, లేకపోతే లేదట మిల్లర్లు, మీరు మీ పరిస్థితి ఏంటి అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ గ్రేడ్ బి గ్రేడ్ అయినా పర్లేదు అనే స్థితికి వచ్చి దించుకుంటే లాస్ అవుతారు కదా. మరి లాస్ అవుతులేదు, కానీ అక్కడ మిల్లు వెయిట్ లాస్ అనేది ఒక సృష్టిస్తున్నారు, వెయిట్ లాస్ అనేది వస్తున్నది. దానివల్ల మీరే ఇంకా అదనంగా నష్టపోతారని చెప్పి మమ్మల్ని వర్షం పడితే ఏంది పరిస్థితి, మీ పరిస్థితి? వర్షం పడితే ఏంది, అందరు వర్షం పడితే చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఈ జాగ కూడా వర్షం పడితే అధిక వాటర్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినటువంటి కాజిపూరు చెరువులోకి పోతుంది. లోతట్టు ప్రాంతం ఇది, మొత్తం జలమయమై లోతట్టు ప్రాంతమే ఈ చెరువులోకి పోతుంది. కాబట్టి దీని మీద స్పందించి అధికారులు తొందరగా స్పందించి ఈ సెంటర్ ను కొనుగోలు స్టార్ట్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రైతుల పక్షాన ఉండాలని కోరుకుంటున్నాను.